అందరికీ శుభోదయం. ఈరోజు క్లాస్‌కి స్వాగతం. సో, నిన్నటి క్లాస్‌లో మనం స్టాటిస్టిక్స్ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్‌ని డిస్కస్ చేసాం. కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు దాని కంటిన్యూషన్ చూద్దాం. సో, నిన్న ఎంతవరకు డిస్కస్ చేసామంటే మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ ఆ పేర్లు చెప్పాను. మీన్, మీడియన్, మోడ్ వాటి గురించి హ్మ్. ఇన్ డీటెయిల్ అయితే మీరు రెగ్యులర్ క్లాస్ చూడాలి. ఇక్కడ బ్రీఫ్‌గా డిస్కస్ చేస్తాం. ఇది ఎన్ఎంఎంఎస్ క్లాస్ కాబట్టి. సో, మీరు ఇది చూసే ముందు స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి రెగ్యులర్ క్లాస్ సంబంధించినటువంటి వీడియోసు డిస్క్రిప్షన్‌లో ప్లే లిస్ట్‌లో ఇచ్చాను. ఆ ప్లే లిస్ట్‌లో మీరు చూడవలసిందిగా కోరుచున్నాను. సో, ఇక్కడ రెగ్యులర్ క్లాస్‌లో ఎక్కడి వరకు డిస్కస్ చేసాం అంతా అయిపోయింది. ఇప్పుడు డిస్కస్ చేశాను. ఓకే. ఇక్కడికొచ్చామండి. సో, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ విచ్ ఆర్ కామన్‌లీ యూజ్డ్ ఆర్ మీన్, మీడియన్, మోడ్. ఈ మూడిటిని మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. మీన్, మీడియన్, మోడ్. ఎక్కువగా వాడేటువంటి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ వచ్చి మీన్. ఎక్కువగా వాడేది. చాలా ఎక్కువగా తరచుగా వాడేటువంటి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మీన్ అవుతుంది. ఇప్పుడు మీన్ అంటే ఎట్లా కాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. మీన్ అన్నా, అర్థమెటిక్ మీన్ అన్నా, ఏఎం అన్నా, యావరేజ్ అన్నా ఇక్కడ ఒకటే. ఏఎం అని కూడా అంటాం. దీనికి సింబల్ వచ్చి ఎక్స్ బార్. సో, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో, స్టాండర్డ్ ఫార్ములా వచ్చి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో, ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిని యాడ్ చేసి ఆ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్‌తో డివైడ్ చేస్తే మనకు అర్థమెటిక్ మీన్ అంటే మీన్ వాల్యూ వస్తుంది. ఇఫ్ సపోజ్ x1, x2 and so on xn are given observations, n observations, then arithmetic mean equal to అంటే x bar equal to x1 plus x2 plus and so on xn అంటే ఇవన్నీ ఇది n అబ్జర్వేషన్స్‌ని యాడ్ చేసుకొని బై n చేస్తే అంటే సిగ్మా xi బై n. ఈ x1 ప్లస్ x2 ప్లస్ x3 అండ్ సో ఆన్ xnని సింపుల్‌గా సిగ్మా xi అని రాసుకోవచ్చు. సిగ్మా xi అని రాయొచ్చు. సిగ్మా xi అంటే x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ xn అని అర్థం. సో, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దాన్ని సింపుల్‌గా సిగ్మా xi బై n అని రాశాం. అట్లే ఒకవేళ ఒక అబ్జర్వేషన్ వచ్చి x1 అనే అబ్జర్వేషన్ వచ్చి f1 టైమ్స్, అట్లే x2 అనే అబ్జర్వేషన్ వచ్చి f2 టైమ్స్, అట్లే అండ్ సో ఆన్ xn అబ్జర్వేషన్ fn టైమ్స్ వచ్చినప్పుడు, అప్పుడు అర్థమెటిక్ మీన్ కనుక్కోవడానికి x1ని f1 టైమ్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. x1 ప్లస్ x1 ప్లస్ x1 అండ్ సో ఆన్ f1 టైమ్స్. అట్లా x2 ప్లస్ x2 ప్లస్ x2 అండ్ సో ఆన్ f2 టైమ్స్. ఇట్లా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2ని 3 టైమ్స్ యాడ్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? 2 ప్లస్ 2 3 టైమ్స్ యాడ్ చేసాం. దాని బదులు సింపుల్‌గా 2 ఇంటూ 3 అని రాసినా సరిపోద్ది కదా! లేదా 3 ఇంటూ 2 అని రాసినా సరిపోతుంది. అట్లే 10ని 4 టైమ్స్ రాయాలనుకోండి. 10 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 10 దాని బదులు 4 ఇంటూ 10 అని రాసినా సరిపోతుంది. అంటే x1 ఇప్పుడు f1 టైమ్స్ ఉంది కాబట్టి, ఆ x1ని f1 టైమ్స్ నువ్వు యాడ్ చేయడానికి బదులు x1 f1 అని రాసుకోవచ్చు. లేదా f1 x1 రాసుకోవచ్చు. అట్లే f2 టైమ్స్ ఉంది గనక దాన్ని f2 x2 అని రాసుకోవచ్చు. అదే విధంగా xn fn టైమ్స్ ఉంది కాబట్టి, ఆ xnని fn టైమ్స్ యాడ్ చేయడానికి బదులు fn xn అని రాయొచ్చు. అంటే f1 x1 ప్లస్ f2 x2 అండ్ సో ఆన్ fn xn అంటే ఏమొస్తుందంటే అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n కాదండి. ఒక్కొక్క అబ్జర్వేషన్ మళ్ళీ ఫస్ట్ అబ్జర్వేషన్ f1 టైమ్స్ ఉంది. సెకండ్ అబ్జర్వేషన్ f2 టైమ్స్ ఉంది. అట్లే లాస్ట్ అబ్జర్వేషన్ fn టైమ్స్ ఉంది. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. f1 ప్లస్ f2 ప్లస్ అండ్ సో ఆన్ fn వీటన్నిటిని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తుంది. సో, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ x1 f1 టైము, x2 f2 టైము అండ్ సో ఆన్ xn f1 టైమ్ ఉంది కాబట్టి మనం ఏం చేసాం f1 x1 ప్లస్ f2 x2 అండ్ సో ఆన్ fn xn అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చింది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే x1 f1 టైమ్ f1 టైమ్స్ అట్లా x2 f2 టైమ్స్ xn fn టైమ్స్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నప్పుడు f1 ప్లస్ f2 ప్లస్ అండ్ సో ఆన్ fnగా తీసుకోవాలి. దీన్ని సింపుల్‌గా మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే సిగ్మా fi xi బై సిగ్మా fi అని రాస్తుంటాం. సిగ్మా fi xi బై సిగ్మా fi అని రాస్తాం. ఇక్కడ సిగ్మా fi అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. టోటల్ ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని అర్థం. సిగ్మా fi అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. దాన్ని మనం నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్‌గా చెప్పుకుంటాం. సిగ్మా fiని జనరల్‌గా క్యాపిటల్ ఎంతో చూపిస్తూ ఉంటాం. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అన్నా, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నా ఒకటే. సో, అందువల్ల సిగ్మా ఆహ్, ఎక్స్ బార్‌ని సిగ్మా fx బై n అని కూడా రాసుకుంటాం. fi xi నేమో సిగ్మా fx అని రాశాడు. అంటే సిగ్మా fx బై సిగ్మా f అని రాశాడు దీన్ని బ్రీఫ్‌గా. సిగ్మా fi అన్నా, సిగ్మా f అన్నా ఇక్కడ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే జనరల్‌గా మనం క్యాపిటల్ ఎంతో చూపిస్తూ ఉంటాం. సో, సూత్రం ఫైనల్‌గా ఫార్ములా వచ్చి x బార్ ఈక్వల్ టు సిగ్మా fx బై
n అయింది. సో, ఇది వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ మీకు అవసరం లేదు. అంటే సిలబస్‌లో లేని విషయాల్ని దాటేస్తున్నాను. అట్లే ఒకవేళ అర్థమెటిక్ మీన్ మరొక మెథడ్‌లో డీవియేషన్ మెథడ్‌లో ఎట్లా కనుక్కోవచ్చంటే, మీన్ ముందుగా అస్యూమ్ చేసుకోవాలి. ఇచ్చిన అబ్జర్వేషన్స్ బట్టి మీన్ మనం అస్యూమ్ చేసుకోవాలి. అస్యూమ్డ్ మీన్. అస్యూమ్డ్ మీన్ అనుకున్నట్టయితే అప్పుడు ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఆ అస్యూమ్డ్ మీన్ ప్లస్ సిగ్మా xi మైనస్ a బై n. ఈ ఫార్ములాస్ అంతా ఎట్లొచ్చాయనేది చాలా క్లియర్‌గా నేను రెగ్యులర్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అక్కడ మీరు చూడొచ్చు. సో, డీవియేషన్ మెథడ్ ద్వారా మనం ఆహ్, అర్థమెటిక్ మీన్ ఎట్లా కనుక్కుంటామంటే, ఏదైతే మీన్ అస్యూమ్ చేశారో, అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఆధారంగా ఏదైతే మీన్ మనం గెస్ చేసామో, మీన్ ఎట్ట గెస్ చేయాలో కూడా అక్కడ డిస్కస్ చేశాం. సో, మీన్ ఎట్టయితే గెస్ చేసామో ఆ మీన్‌కి ఏం చేయాలంటే, ఆ డీవియేషన్స్ యొక్క యావరేజ్‌ని యాడ్ చేయాలి. డీవియేషన్స్ యొక్క యావరేజ్ అంటే, మనం గెస్ చేసిన అర్థమెటిక్ మీన్ నుంచి అబ్జర్వేషన్స్ ఎంతెంత డిస్టెన్స్‌లో ఉన్నాయో, ఆ డిస్టెన్సెస్‌ని సమ్ చేసుకొనేసి, దాన్ని సిగ్మా xi మైనస్ ఏగా రాశాం. దాన్ని నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్‌తో డివైడ్ చేయాలి. అంటే యావరేజ్ ఆఫ్ డీవియేషన్స్. సో, యావరేజ్ ఆఫ్ డీవియేషన్స్‌కి మనం ఏదైతే గెస్ చేసామో మీన్‌ని, గెస్సింగ్ మీన్ లేదా అస్యూమ్డ్ మీన్ లేదా ఎక్స్‌పెక్టెడ్ మీన్ ఏదైనా అనుకోవచ్చు. సో, అస్యూమ్డ్ మీన్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ మీన్ ఆర్ గెస్సింగ్ మీన్ ఏదైతే మనకు అనుకుంటున్నామో దాన్ని క్యాపిటల్ ఏతో చూపిస్తున్నాం. దాన్ని యావరేజ్ ఆఫ్ డీవియేషన్స్‌కి యాడ్ చేసినట్టయితే డీవియేషన్ మెథడ్‌లో అర్థమెటిక్ మీన్‌ని మనం కనుక్కోవచ్చు. అట్లే ఎక్స్ బార్ అనేది మనం మీన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ x1 టు xn అనుకున్నప్పుడు, ఒకవేళ k అనేది ఒక నాన్ జీరో కాన్స్టెంట్ అని మనం అనుకుంటే, ప్రతి అబ్జర్వేషన్‌కి x2 xn‌లకి కేని యాడ్ చేశామనుకోండి. అన్నిటికి ప్లస్ కేని యాడ్ చేశామనుకోండి. x1, x2 xn యొక్క మీన్ ఎంతొచ్చింది x బార్. ఇప్పుడు ప్రతి అబ్జర్వేషన్‌కి ప్లస్ కే యాడ్ చేశాం కాబట్టి, న్యూ అబ్జర్వేషన్స్ x1 ప్లస్ కే, x2 ప్లస్ కే xn ప్లస్ కే యొక్క మీన్ ఎంతవుతుందంటే సింపుల్‌గా ఆ ఎక్స్ బార్‌కి కే యాడ్ చేస్తే ఎంతొస్తుందో అంతవుతుంది. అట్లే ఒకవేళ అన్ని అబ్జర్వేషన్స్‌లోంచి మైనస్ కేని ఫిక్స్‌డ్‌గా తీసేసాం అనుకుందాం. ఫిక్స్‌డ్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసాం అనుకుందాం. అప్పుడు x1, x2, xn లెక్క మీన్ ఎంతైతే వచ్చిందో దానిలోంచి ఆ ఫిక్స్‌డ్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతొస్తుందో ఈ న్యూ అబ్జర్వేషన్స్ యొక్క అర్థమెటిక్ మీన్ కూడా అంతే వస్తుంది. అంటే ఎక్స్ బార్ మైనస్ కే వస్తుంది. అట్లే ప్రతి అబ్జర్వేషన్ యొక్క ఫిక్స్డ్ వాల్యూ కేతో నాన్ జీరో ఫిక్స్డ్ వాల్యూ కేతో మనం మల్టిప్లై చేసాం అనుకుందాం. అప్పుడు దానికి అర్థమెటిక్ మీన్ ఏమవుతుందంటే x1, x2, xn యొక్క మీన్ ఎక్స్ బార్ అయింది. దాని యొక్క ఫిక్స్డ్ వాల్యూ కేతో మల్టిప్లై చేస్తే అప్పుడు దాని యొక్క అర్థమెటిక్ మీన్ కే ఎక్స్ బార్ అవుతుంది. అట్లే ప్రతి అబ్జర్వేషన్‌ని ఒక ఫిక్స్డ్ వాల్యూ కేతో నాన్ జీరో ఫిక్స్డ్ వాల్యూ కేతో డివైడ్ చేసినట్టయితే అప్పుడు అర్థమెటిక్ మీన్ x1, x2, xn లెక్క అర్థమెటిక్ మీన్ ఎంతైతే అయిందో దాన్ని కేతో డివైడ్ చేస్తే ఎంతొస్తుందో అంతవుతుంది. అంటే ఎక్స్ బార్ బై కే అవుతుంది. చాలా సింపుల్. అంటే ఇది మనకి ఎంట్రన్స్‌లో చాలా అవసరం అవుతూ ఉంటుంది జనరల్‌గా కూడా. x1, x2, xn ఇచ్చేసి దాని యొక్క మీన్ ఇచ్చేసిన తర్వాత ఒక ఫిక్స్డ్ వాల్యూ యాడ్ చేస్తే మీన్ ఎంత అవుతుందన్నప్పుడు సింపుల్‌గా ఆ అర్థమెటిక్ మీన్‌కి మనం ఆ ఫిక్స్డ్ వాల్యూ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా ఒక ఫిక్స్డ్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు అప్పుడు న్యూ అబ్జర్వేషన్స్ యొక్క అర్థమెటిక్ మీన్ ఎంత అవుతుందంటే అప్పుడు ఓల్డ్ అర్థమెటిక్ మీన్‌లోంచి ఆ ఫిక్స్డ్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. అట్లా అర్థమెటిక్ మీన్ ప్రతి అబ్జర్వేషన్‌ని ఒక నాన్ జీరో కాన్స్టెంట్‌తో మల్టిప్లై చేసినప్పుడు, ఆ న్యూ అబ్జర్వేషన్ యొక్క అర్థమెటిక్ మీన్ ఎంతొస్తుందన్నప్పుడు, ఓల్డ్ అబ్జర్వేషన్స్ యొక్క అర్థమెటిక్ మీన్ ఎంతైతే వచ్చిందో, దానికి ఏతో మల్టిప్లై చేస్తే ఎంతొస్తుందో, అంతొస్తుందని మనం తేలిగ్గా చెప్పొచ్చు. అట్లే నాన్ జీరో ఫిక్స్డ్ వాల్యూ కేతో ప్రతి అబ్జర్వేషన్ డివైడ్ చేసినప్పుడు, ఆ న్యూ అబ్జర్వేషన్స్ యొక్క అర్థమెటిక్ మీన్, ఓల్డ్ అబ్జర్వేషన్స్ యొక్క అర్థమెటిక్ మీన్ కేతో డివైడ్ చేస్తే ఎంతొస్తుందో, అంతొస్తుందని చాలా సింపుల్‌గా దీని ప్రకారం మనం చెప్పుకోవచ్చు. ఇది ఎంట్రన్స్‌లో బాగా ఉపయోగపడుతుంది మనకు. అట్లే మీడియన్. ద మిడిల్ మోస్ట్ వాల్యూ ఆహ్, ఆఫ్ ద గివెన్ డేటా. అంటే ఇచ్చిన డేటాలో మిడిలెస్ట్ వాల్యూ అండి. ఎగ్జాక్ట్‌లీ మిడిల్‌లో ఉంటుంది. వెన్ ద ద గివెన్ అబ్జర్వేషన్స్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఏదో ఒక ఆర్డర్‌లో మనం అరేంజ్ చేసినప్పుడు అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్‌ని అసెండింగ్ లేదా డిసెండింగ్‌లో మనం అరేంజ్ చేసినప్పుడు మిడిల్ మోస్ట్ వాల్యూని మనం మీడియన్ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఒకవేళ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n ఉన్నాయనుకుందాం. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n ఉన్నప్పుడు మీడియన్ ఈక్వల్ టు ఏమవుతుంది? మిడిల్ మోస్ట్ వాల్యూ కావాలండి. సపోజ్ మనం నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5, 7 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకుందాం. ఈవెన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకున్నాం. ఇప్పుడు మీడియన్ అంటే ఏమవుతుంది అంటే మిడిల్‌లో ఉండే వాల్యూ తీసుకోవాలి. ఇచ్చిన అబ్జర్వేషన్స్‌ని అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. ఆల్రెడీ నేను అసెండింగ్ ఆర్డర్ రాసేసానిక్కడ. అందువల్ల ఇంక మిడిల్‌లో ఉండే వాల్యూ తీసుకోవాలి. మిడిల్‌లో సపోజ్ ఒక వాల్యూ 1 కాకుండా 2 ఉన్నట్టయితే ఆ రెండిటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. ఇక్కడ మిడిల్‌లో 2 వాల్యూస్ ఉన్నాయి.
కాబట్టి ఈ రెండిటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. 3, 5 యొక్క యావరేజ్ ఎంత? అంటే ఆ 3, 5ని ఈక్వల్‌గా చేసుకోవాలి యావరేజ్ అంటే. లేదా 3 + 5 అంటే 8, 8/2 అంటే 4. అంటే 3, 5 యొక్క యావరేజ్ 4 కాబట్టి ఇక్కడ మీడియన్‌ని మనం 4గా చెప్పుకుంటాం. మీడియన్ ఈక్వల్ టు 4. అయితే ఎట్లా వచ్చింది థియరాటికల్‌గా మనం డిస్కస్ చేసేటప్పుడు ఆహ్, ఇదేమో 3 వచ్చి n/2th అబ్జర్వేషన్. n/2th అబ్జర్వేషన్. ఇది పక్కదే వచ్చి ఏమవుతుంది? ఆ n/2కి +1 యాడ్ చేస్తే వచ్చే అబ్జర్వేషన్ అవుతుంది. ఇది n/2, 3 అనేది n/2th అబ్జర్వేషన్, 5 అనేది n/2 + 1th అబ్జర్వేషన్. ఎట్లా? ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ 4 కదా! 4, 1, 3, 5, 7 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ n అనేది నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 4 గదా! n బదులు 4 పెట్టండి. 4/2 అంటే ఎంత? సెకండ్ అబ్జర్వేషన్. ఇక్కడ n/2 అంటే సెకండ్ అబ్జర్వేషన్ అర్థం. సో, ఇది సెకండ్ అబ్జర్వేషన్ ఈ ఎగ్జాంపుల్‌లో. ఈ ఎగ్జాంపుల్‌లో ఇది సెకండ్ అబ్జర్వేషన్. అట్లే n/2కి +1 యాడ్ చేస్తే వచ్చేది థర్డ్ అబ్జర్వేషన్. థర్డ్ అబ్జర్వేషన్. సో, సెకండ్ అబ్జర్వేషన్, థర్డ్ అబ్జర్వేషన్ రెండిటి యొక్క యావరేజ్‌నే ఇక్కడ మనం మీడియన్ అని చెప్పాము ఈ ఎగ్జాంపుల్‌లో. అట్లే ఈవెన్ నంబర్ అని ఇచ్చినప్పుడు ఎన్ని టర్మ్స్ ఇచ్చినా కూడా, ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చినా కూడా ఈ సూత్రం ఆధారంగా మనం మీడియన్‌ని కనుక్కోవచ్చు. అంటే మిడిల్‌లో 2 వాల్యూస్ ఉంటాయి. n/2th అబ్జర్వేషన్ దానికి 1 యాడ్ చేస్తే అంటే దాని పక్కనే ఉండేది. అంటే n/2 + 1th అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్‌నే మనం మీడియన్‌గా చెప్పుకుంటాం. ఎప్పుడు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ అయినప్పుడు. ఒకవేళ ఆడ్ అయిందనుకోండి. సపోజ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఒక 3 తీసుకుందాం. అప్పుడు మిడిల్ యాజ్ ఇట్ ఈస్‌గా ఒకే ఒక వాల్యూ కనిపిస్తుందండి. మిడిల్‌లో మనకు ఆహ్, ఒకే ఒక వాల్యూ కనిపించింది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా ఆ మిడిల్ వాల్యూని తీసుకొని మనం మీడియన్ అని చెప్తే సరిపోతుంది. ఇంకేం దీనిపైన వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ? ఆడ్ నంబర్ ఆఫ్ 3 అంటే ఆడ్. 1, 3, 5 3 వాల్యూస్ కదా! అంటే ఆడ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడున్నాయి. సో, ఆడ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకున్నప్పుడు అంటే బేస్ సంఖ్యలో మనకు ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు మీడియన్ అంటే ఆ మిడిల్ మోస్ట్ వాల్యూని మనం తీసుకోవాలి. అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్ రాసిన తర్వాత. సో, ఆల్రెడీ నేను రాసింది అసెండింగ్‌లో రాసి పెట్టేసాను కాబట్టి ఇక్కడ మిడిల్ వాల్యూ తీసుకున్నాను. ఇక్కడ థియరాటికల్‌గా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 3 కాదు. 5 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 11 ఉండొచ్చు, 13 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. ఇట్లా నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ ఉన్నప్పుడు ఆడ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నైనా ఉండొచ్చు. సో, ఎన్నైనా ఉన్నప్పుడు అన్నిటికి సరిపోయే విధంగా మనం ఒక ఫార్ములాలో ఒక దాన్ని డెరైవ్ చేసుకోవాలి గనక, దీన్ని మనం ఎట్లా చెప్తున్నామంటే n+1/2th అబ్జర్వేషన్. n+1/2th అబ్జర్వేషన్. ఇక్కడ n అంటే ఈ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసింది ఎన్ని అబ్జర్వేషన్స్ 3 గదా! ఈ ఎగ్జాంపుల్‌కి ఫార్ములాని వెరిఫై చేద్దాం. సో, ఇక్కడ n = 3 అంటే 3 + 1 4/2. 4/2 అంటే ఎంత? సెకండ్. అంటే సెకండ్ అబ్జర్వేషనే ఇక్కడ మీడియన్ అయింది. సెకండ్ అబ్జర్వేషనే మీడియన్ అయింది. సెకండ్ అబ్జర్వేషన్ అంటే ఈ ఎగ్జాంపుల్ ఏమి? ఫస్ట్ అబ్జర్వేషన్ 1, సెకండ్ అబ్జర్వేషన్ 3. అంటే 3 మీడియన్ అయింది అని చెప్తున్నాడు. అదే కదా ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాం. కాబట్టి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ అయినప్పుడు n+1/2th అబ్జర్వేషన్ అనేది ఆటోమేటిక్‌గా మిడిల్‌లో ఉంటుంది. ఆ వాల్యూనే మీడియన్ అవుతుంది. అట్లా గాకుండా నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్‌గానైతే మిడిల్‌లో 2 వాల్యూస్ ఉంటాయి. ఆ 2 వాల్యూస్ ఒకటేమో n/2th అబ్జర్వేషన్, మరొకటి దాని పక్కనే ఉండేది n/2 + 1th అబ్జర్వేషన్. ఈ రెండిటి యొక్క యావరేజ్‌ని మనం మీడియన్‌గా తీసుకుంటాం. ఇంకా మోడ్. మోడ్ మోడ్ అనేది మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద గివెన్ డేటా. ఇచ్చిన డేటాలో ఏదైతే రిపీటెడ్‌గా అబ్జర్వేషన్ వస్తూ ఉంటుందో, అంటే ఎక్కువ సార్లు వస్తూ ఉంటుందో అంటే కంపేరింగ్ విత్ గివెన్ అబ్జర్వేషన్స్. ఇచ్చిన మిగతా అబ్జర్వేషన్స్‌తో మనం కంపేర్ చేసినప్పుడు ఏదైతే మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ అని పిలుస్తాం. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఫర్ ఎ డేటా దేర్ మే బి మోడ్ ఆర్ నో మోడ్. మోడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఏది రిపీటే కాలేదనుకోండి అన్నీ సింగిల్ టైమే ఉంది, అన్నీ 2 టైమ్సే ఉన్నాయి, అన్నీ 3 టైమ్సే ఉన్నాయి. అంటే అన్నిటిని కంపేర్ చేయడానికి ఇక్కడ కంపేర్ చేసి ఏది కూడా ఎక్కువ సార్లు వచ్చింది మనం చెప్పలేకపోయినట్టయితే అక్కడ మోడ్ లేదు అంటాం. అంటే ప్రతి అబ్జర్వేషన్ ఈక్వల్ నంబర్ ఆఫ్ టైమ్సే ఉందనుకోండి డేటాలో, అప్పుడు అక్కడ మోడ్ లేదు అంటాం. లేదా మోడ్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఓకే. మోడ్ ఉంది అంటే ఏదో ఒక అబ్జర్వేషన్ ఖచ్చితంగా మిగతా అబ్జర్వేషన్స్‌తో కంపేర్ చేసినప్పుడు అది ఎక్కువ సార్లు అపియర్ అయ్యుండాలి. ఇఫ్ సపోజ్ దేర్ ఈస్ ఎ మోడ్ ఫర్ ద గివెన్ డేటా ఇట్ మే బి 1 ఆర్ మోర్ థాన్ 1 మోడ్. అంటే మోడ్ ఒకటి గాని, ఎక్కువ గాని ఉండొచ్చు. మోడ్ ఒకటి గాని, ఎక్కువ గాని ఉండొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను 1, 1, 2, 2, 2 రాశాను. అట్లే 10, 10, 10 అని రాశాను. ఇక్కడ మోడొచ్చి 2 మోడ్స్ వచ్చాయి. ఎందుకంటే 3 టైమ్స్ వచ్చింది. 10 కూడా 3 టైమ్స్ వచ్చింది. అది 1, 2 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి
ఇక్కడ 2 అనేది మోడ్ అయింది. అట్లే 10 అనేది కూడా మోడ్ అయింది. ఈ 2ని 10ని 1తో కంపేర్ చేసినప్పుడు 2 10లు 1 కంటే ఎక్కువ సార్లు అపియర్ అయినాయి గనక ఈ 2ని మోడ్ అంటాం. 10ని మోడ్ అంటాం. ఈ 2 ఈక్వల్ నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినాయి కాబట్టి. 2 3 టైమ్స్ వచ్చింది. 10 3 టైమ్స్ వచ్చింది. అంటే ఇది మల్టీ మోడ్. అంటే ఇక్కడ దీన్నే 2 మోడ్స్ ఉన్నాయి గనక బై మోడల్ ప్రాబ్లమ్ అని కూడా చెప్పుకోవచ్చు. బై మోడల్ ప్రాబ్లమ్. 2 మోడ్స్ ఉన్నాయి కాబట్టి. అట్లా కాకుండా ఇంకోటి కూడా ఉందనుకోండి 11, 11, 11 అని 3 టైమ్స్ ఉందనుకోండి దాన్ని ట్రై మోడల్ ప్రాబ్లమ్ అని చెప్పుకుంటాం. లేదు ఇక్కడ మనం కంపేర్ చేసినట్టయితే ఇంకొకటి నేను పక్కన రాస్తాను. 17, 17, 17, 17 అని. సో, ఈ 17, 17, 17, 17 అంటే 17 4 టైమ్స్ వచ్చింది. కంపేరింగ్ విత్ ద గివెన్ అబ్జర్వేషన్స్ ఇది మోర్ టైమ్స్ వచ్చింది. అంటే 1, 2 టైమ్స్ వచ్చింది. 2, 3 టైమ్స్ వచ్చింది. 10, 3 టైమ్స్ వచ్చింది. కానీ 17 4 టైమ్స్ వచ్చింది. సో, అన్నిటికంటే ఎక్కువ సార్లు వచ్చింది 17 కాబట్టి ఆ 17 మాత్రమే ఇక్కడ మనం మోడ్ అంటాం. సో, అటువంటప్పుడు ఒకే మోడ్ ఉన్నప్పుడు దాన్ని యూని మోడల్ డేటా అంటారు. సో, ఇఫ్ దేర్ ఈస్ ఓన్లీ వన్ మోడ్ దెన్ దట్ ఈస్ కాల్డ్ యూని మోడల్ డేటా. ఒకవేళ 2 మోడ్స్ కావాలంటే బై మోడల్ డేటా అంటాం. 3 మోడ్స్ ఉంటే ట్రై మోడల్ డేటా అంటాం. అట్లే 3 గాని అంతకంటే ఎక్కువ మోడ్స్ కూడా ఉండొచ్చు. అట్లా ఎక్కువ మోడ్స్ ఉన్నప్పుడు మల్టీ మోడల్ డేటా అని కూడా పిలుచుకుంటాం. మోర్ దెన్ 3 గాని 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడు. 3 ఉంటే ట్రై మోడల్ అంటాం జనరల్‌గా. మోర్ దెన్ 3 ఉన్నప్పుడు ఏందంటే మల్టీ మోడల్ ప్రాబ్లమ్, మల్టీ మోడల్ డేటా అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అట్లే మోడ్‌కి, మీడియన్‌కి, మీన్‌కి ఒక ఎంపిరికల్ రిలేషన్ ఉంది. సో, ఇక్కడ మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. దీన్ని మీరు పెట్టుకోండి. ఒకవేళ ఈ మోడ్, మీడియన్, మీన్ ఈ మూడిట్లో ఏవైనా 2 ఇచ్చినప్పుడు ఒకవేళ మీడియన్ మీన్ ఇచ్చేసాడు మోడ్ కనుక్కోవచ్చు. మోడ్ మీడియన్ ఇచ్చేసాడు మీన్ కనుక్కోవచ్చు. అట్లే మోడ్ మీన్ ఇచ్చినా మీడియన్ కనుక్కోవచ్చు. సో, మీన్‌కి, మీడియన్‌కి, మోడ్‌కి ఉండేటువంటి ఒక రిలేషన్. అంటే యూనిమోడల్ డేటాకి మాత్రమే దీన్ని వాడుకోవాలి. ఇక్కడ మళ్ళీ కండిషన్. మోడ్ ఉన్నప్పుడు మల్టీ మోడ్ ఉన్నప్పుడు ఇది పనికిరాదు. సింగిల్ మోడ్ ఉండాలి. అందువల్ల ఇక్కడ క్లియర్‌గా ఫర్ ఓన్లీ యూనిమోడల్ డేటా అని ఇచ్చాం. అంటే ఒకే మోడ్ ఉండాలి. ఒకే మీడియన్. మీడియన్ అయితే ఒకటే ఉంటుంది. మీన్ అయితే ఒకటే ఉంటుంది. బట్ మోడ్ మాత్రం ఎన్నైనా ఉండొచ్చని చెప్తున్నాం కదా! కానీ ఈ డేటాలో ఈ రిలేషన్‌లు మనం ఉపయోగించుకోవాలంటే దేనికి ఉపయోగించుకోవచ్చంటే ఏ డేటాకైతే ఒకే మోడ్ ఉంటుందో ఆ డేటాకి మాత్రమే ఈ ఎంపిరికల్ రిలేషన్ మనం వాడుకోవచ్చు. ద మీన్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ ఈస్ n+1/2. అంటే ఆహ్, ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. 1, 2, 3 అండ్ సో ఆన్ n. ద ఫస్ట్ n నేచురల్ నంబర్స్. దీని యొక్క మీన్ అంటే ఏం రాసుకోవాలి? సమ్ ఆఫ్ n నేచురల్ నంబర్స్. సమ్ ఆఫ్ n నేచురల్ నంబర్ అంటే ఫార్ములా ఏమంటే n+n+1/2. సమ్ ఆఫ్ n నేచురల్ నంబర్స్ అంటే n+n+1/2 ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సమ్ ఆఫ్ n నేచురల్ నంబర్స్ అంటే సిగ్మా n అని కూడా రాసుకోవచ్చు. సిగ్మా n అంటే అర్థం ఏమంటే 1 + 2 + 3 + అండ్ సో ఆన్ n అని అర్థం. సిగ్మా n అంటే 1 + 2 + 3 + అండ్ సో ఆన్ n అని అర్థం. సో, సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ అంటే n+n+1/2 అని మీరు ఎవరో గుర్తుపెట్టుకోండి. తర్వాత క్లాసులో మళ్ళీ వీటి గురించి క్లియర్‌గా వస్తుంది. మనకు 10థ్ క్లాస్‌లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది. అక్కడ క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఎట్లా వచ్చింది ఏందనేది కూడా. అట్లే ఇక్కడ వాడు అడిగిందేంది మీన్ అడిగాడు. మీన్ అడిగినప్పుడు ఎక్స్ బార్ ఈక్వల్ టు మనం ఏం డిస్కస్ ఏం రాసుకోవచ్చు? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే n+n+1/2. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే బై n. ఈ n క్యాన్సెల్. ఇంకేం మిగిలింది ఫైనల్‌గా n+1/2. సో, ఫస్ట్ n నేచురల్ నంబర్స్ యొక్క మీన్ ఎంత అవుతుందంటే n+1/2 అవుతుంది. అదే విధంగా ద మీన్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నేచురల్ నంబర్స్. ఈవెన్ నేచురల్ నంబర్స్. అంటే ఎరైజ్ చేస్తాను ముందు. సో, ఈవెన్ నేచురల్ నంబర్స్ అంటే ఎట్లా రాసుకోవచ్చు? 2, 4, 6, 8 ఇవన్నీ కూడా ఈవెన్ నేచురల్ నంబర్స్ అట్లా రాసుకోవచ్చు. 2, 4, 6, 2, 4, 6, 8 అండ్ సో ఆన్ 2n. ఈ విధంగా ఈవెన్ నేచురల్ నంబర్స్‌ని మనం రాసుకోవచ్చు. ఫస్ట్ n ఈవెన్ నేచురల్ నంబర్స్. వీటిని యాడ్ చేస్తే ఎంతొస్తుంది?
వీటిని యాడ్ చేయడానికి మనకు 10థ్ క్లాస్‌లో అయితే ఒక ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములాని మనం బ్రీఫ్‌గా డిస్కస్ చేద్దాం. ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ ఎన్ నేచురల్ నంబర్స్. సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అండి. సమ్ ఆఫ్ ఎన్ నేచురల్ నంబర్స్ కాదు సారీ. సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్. సో, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ అంటే సూత్రం ఏముందంటే ఎట్లా వచ్చింది ఏదనేది అక్కడ డిస్కస్ చేద్దాం. బ్రీఫ్‌గా చెప్తున్నాను. n/2 a ప్లస్ ఎల్. ఏ ప్లస్ ఎల్. ఏ అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్. ఎప్పుడు ఇది వాడాలి అంటే ప్రతి 2 కాన్సెక్టివ్ వాల్యూస్‌కి డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు. అంటే 2కి, 4కి డిఫరెన్స్ ఎంతుంది? 2 ఉంది. 4కి, 6కి డిఫరెన్స్ ఎంతుంది? 2 ఉంది. అట్లా ప్రతి 2 టర్మ్స్ యొక్క డిఫరెన్స్ సేమ్‌గా ఉన్నప్పుడు, ఆ టర్మ్స్ అన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉన్నాయి అని జెప్తాం. అదన్నీ కూడా మళ్ళీ 10థ్‌లో వస్తాయి. అప్పుడు డిస్కస్ చేద్దాం. సో, 2, 4కి డిఫరెన్స్ 2, 4, 6కి డిఫరెన్స్ 2 అట్లా ప్రతి 2 టర్మ్స్‌కి అంటే కాన్సెక్టివ్ పక్క పక్కన ఉండేటువంటి 2 టర్మ్స్ యొక్క డిఫరెన్స్ సేమ్‌గా ఉన్నప్పుడు ఆహ్, ఆ టర్మ్స్ అన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉన్నాయంటారు. అటువంటప్పుడు ఎన్ టర్మ్స్‌ని యాడ్ చేయడానికి మనం ఉపయోగించే ఫార్ములా n/2 a ప్లస్ ఎల్. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్. సో, ఇక్కడ ఫార్ములా ఏమైంది? n/2 ఏ అంటే 2 ఎల్ అంటే ఏమి? 2n. 2 కామన్ తీయొచ్చు. సో, 2 కామన్ తీస్తే 2 ఇంటూ 1 ప్లస్ ఎన్ బై 2. ఈ 2, 2 క్యాన్సిల్. అంటే n ఇంటూ n ప్లస్ 1. 1 ప్లస్ n అన్నా n ప్లస్ 1 ఒకటే కదా! 1 ఇంటూ n ఇంటూ 1 ప్లస్ n. ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ నంబర్స్. అయితే దీని యొక్క మీన్ కనుక్కోవాలని చెప్పాడు. మీన్ కనుక్కోవాలన్నప్పుడు ఏం చేయాలి? సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ అంటే ఎంతొచ్చింది? n ఇంటూ 1 ప్లస్ n వచ్చింది. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే బై n. ఆ n క్యాన్సిల్ అయిపోతే అంటే n ఇంటూ n ప్లస్ n ఇంటూ 1 ప్లస్ n సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే బై n. ఈ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? 1 ప్లస్ n. 1 ప్లస్ n అన్నా n ప్లస్ 1 ఒకటే కదా! సో, ఆ విధంగా ఈ ఫార్ములా రావడం జరిగింది. అర్థమైంది గదా! సో, ఇక్కడ కొత్తగా మనం డిస్కస్ చేసిన విషయం ఏందంటే టర్మ్స్ 2 కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ సేమ్‌గా ఉన్నప్పుడు, ఆ టర్మ్స్ అన్నిటిని కూడా ఏపీలో ఉన్నాయంటాం. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉన్నాయంటాము. అట్లా ఉన్న టర్మ్స్ యొక్క సమ్ వాల్యూ అంటే ఫస్ట్ ఎన్ టర్మ్స్ యొక్క సమ్ వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమంటే n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్, a అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో ఏ అంటే 2 తీసుకున్నాం. ఎల్ అంటే లాస్ట్ టర్మ్ 2n తీసుకున్నాం. ఆ విధంగా కాలిక్యులేట్ చేస్తే ఫైనల్‌గా n ఇంటూ 1 ప్లస్ n వచ్చింది. దాన్ని నంబర్ ఆఫ్ టర్మ్స్‌తో డివైడ్ చేసినప్పుడు క్యాన్సిల్ అయ్యి ద మీన్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నేచురల్ నంబర్స్ n+1గా మనకు రావడం జరిగింది. ఇక్కడ కొత్త విషయం ఒకటి నేర్చుకున్నాం మనం. ఈ ఫార్ములా అట్లే పెడతాను. అయితే ఇంతకుముందు విషయం కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇట్లా ఫార్ములా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి, ఇంతకుముందు నేను ఫార్ములా చెప్పకుండానే ట్రై చేశాను. ఇప్పుడు ఫార్ములా చెప్పేసాను కాబట్టి, ఇక్కడ ఫస్ట్ వన్ డిస్కస్ చేద్దాం. ద మీన్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ కదా! అంటే 1, 2, 3 అండ్ సో ఆన్ ఎన్. ఇవి కూడా డిఫరెన్స్ ఫస్ట్ 2 టర్మ్స్ డిఫరెన్స్ 1 ఉంది. సెకండ్ 2, 3 యొక్క డిఫరెన్స్ కూడా 1 ఉంది. అంటే కాన్సెక్టివ్ 2 టర్మ్స్ అంటే పక్క పక్కన ఉండే 2 టర్మ్స్ ఏమి తీసుకున్నా ఒకటి డిఫరెన్స్ 2 కాదు. డిఫరెన్స్ ఎంతుంది? 1, 2 డిఫరెన్స్ 1 ఉంది. 2, 3 యొక్క డిఫరెన్స్ కూడా 1 ఉంది. అంటే కాన్సెప్ట్ 2 టర్మ్స్ యొక్క డిఫరెన్స్ 1గా కనిపిస్తుంది. సో, ఇక్కడ డిఫరెన్స్ 1గా కనిపిస్తుంది కాబట్టి అంటే ఫిక్స్‌డ్‌గా ఉంది గనక అప్పుడు ఈ టర్మ్స్ అన్నీ కూడా ఏపీలో ఉన్నాయంటాం. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెస్‌లో ఉన్నాయంటాము. ఆ సందర్భంలో మనం ఆ టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోవడానికి n/20a+l సూత్రాన్ని మనం వాడుకుంటాం. సో, వాడేద్దాం. సో, n అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ బై 2. ఏ అంటే ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏంది ఇక్కడ 1. ఎల్ అంటే లాస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ ఏంది ఇక్కడ ఎన్. సో, ఇదే నేను చెప్పాను డైరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి అని చెప్పి n/n+1/2 అని చెప్పాను. 1 ప్లస్ n అన్నా, n+1 అన్నా ఒకటే కాబట్టి. తర్వాత దీన్ని nతో డివైడ్ చేస్తే అంటే మీన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? సమ్ బై నంబర్ కదా! సమ్ వచ్చి ఎంతొచ్చింది? n/n+1/2 బై n. బై n అన్నప్పుడు ఆ సమ్‌లో ఉండేటువంటి n క్యాన్సిల్ అయిపోయి మనకు సింపుల్‌గా n+1/2 రావడం జరిగింది.
తర్వాత థర్డ్ వన్ డిస్కస్ చేద్దాం. థర్డ్ వన్ ఏం చెప్తుందంటే ద సమ్ ఆఫ్ ఫార్ములా అట్లే ఉంచేస్తాను. ఈ ఫార్ములాని ఓకే. ఆడ్ నంబర్స్ చెప్తున్నాడు. ఆడ్ నంబర్ అన్నప్పుడు 1, 3, 5 అంతే కదా! అట్లొస్తాయి. అంటే దీన్ని ఆడ్ నంబర్ యొక్క జనరల్ ఫార్మ్ ఎట్లా రాసుకోవచ్చంటే 2n, n ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి 2 వస్తుంది. కానీ మనకు కావాల్సింది 1 గదా! అందువల్ల 1 తీసేయండి. 2n-1 ఆడ్ నంబర్ యొక్క జనరల్ ఫార్మ్. అంటే లాస్ట్‌లో 2n-1 రావాలి. ఇప్పుడు n ఈక్వల్ టు 1 పెడితే ఏమో 2n-1లో n ఈక్వల్ టు 1 పెడితే ఏమొస్తుంది? 1 వస్తుంది. అట్లా n ఈక్వల్ టు 2 పెడితే 2 ఇంటూ 2 4, 4-1 అంటే 3 వస్తుంది. అట్లా n ఈక్వల్ టు 3 పెట్టినప్పుడు 2 ఇంటూ 3 6, 6లోంచి 1 పోతే 5 ఇట్లా జనరల్ టర్మ్ క్రియేట్ అయింది. ఓకేనండి. 2n-1 జనరల్ టర్మ్. ఇంతకుముందు ఈవెన్ టర్మ్స్ అన్నప్పుడు అన్ని 2 మల్టిపుల్సే కాబట్టి లాస్ట్‌లో 2n రాసేసాం. అది సింపులే కాబట్టి అంత ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఇంతకుముందు రెగ్యులర్ క్లాస్‌లో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాం. ఓకే. ఇప్పుడు దీని సమ్ ఎట్లా కనుక్కోవాలి? ఫార్ములా సేమ్ అండి. ఎందుకంటే ఇక్కడ కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ ఎంతుంది ఇక్కడ 1, 3 డిఫరెన్స్ 2 ఉంది. 3, 5 డిఫరెన్స్ 2 ఉంది. సో, కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ ఆహ్, ఫిక్స్‌డ్‌గా అంటే 2గా ఉంది కాబట్టి ఈ టర్మ్స్ అన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెస్‌లో ఉన్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి సమ్ ఫార్ములా వచ్చి n/2 ఇంటూ a ప్లస్ ఎల్. సో, n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, a అంటే ఫస్ట్ టర్మ్ అండి. a అంటే ఫస్ట్ టర్మ్ 1, l అంటే లాస్ట్ టర్మ్ 2n-1. ఇక్కడ 1, 1 క్యాన్సిల్. సో, n ఇంటూ 2n 2n స్క్వేర్ బై 2. సో, 2, 2 క్యాన్సిల్. ఫైనల్లీ వి గెట్ ఓన్లీ n స్క్వేర్. సో, సమ్ వచ్చి n స్క్వేర్ వచ్చింది. కానీ ఇక్కడ మీన్ కదా మనకు కావాల్సింది. మీన్ అన్నప్పుడు ఏం చేయాలి? సమ్ బై నంబర్. అంటే n స్క్వేర్ బై సమ్ అంటే n స్క్వేర్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ బై నంబర్ అంటాం సింపుల్‌గా. సో, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n కాబట్టి n రాశాను. ఇక్కడ n స్క్వేర్‌లో ఒక n క్యాన్సిల్. n స్క్వేర్ అంటే n ఇంటూ n కదా! ఒక n క్యాన్సిల్. మనం స్క్వేర్‌ని క్యాన్సిల్ చేసినట్టుగా చూసుకోవచ్చు. సో, n అండి. సో, ఆన్సర్ వచ్చి n రావాలి. n స్క్వేర్ అంటే n ఇంటూ n కాబట్టి ఒక n క్యాన్సిల్ అయిపోయింది. ఇట్లా. సో, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే కాన్సెప్ట్‌ని డిస్కస్ చేసాం. కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ 2 కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ ఫిక్స్‌డ్‌గా ఉన్నట్టయితే, ఆ టర్మ్స్ అన్ని ఏపీలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ సందర్భంలో సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ n అబ్జర్వేషన్స్‌కి ఫార్ములా n/2 ఇంటూ a ప్లస్ ఎల్‌గా అర్థం చేసుకున్న ఫార్ములా వాడాల్సుంటుంది. సో, ఇప్పుడు దాకా ఆహ్, మీన్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మీడియన్. ద మీడియన్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ n+1/2 అండి. సో, n నేచురల్ నంబర్స్ మనం తీసుకున్నప్పుడు అంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇట్లా తీసుకున్నప్పుడు n నేచురల్ నంబర్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క మీడియన్ వచ్చి ఎప్పుడు కూడా ఎంత అవుద్దంటే n+1/2 అవుతుంది. మనం చెక్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఒక 3 తీసుకుందాం ఆడ్. అప్పుడు మీడియన్ ఏం కావాలి? మిడిల్‌లో ఉండే వాల్యూ అంటే 2. మీడియన్ వచ్చి పోయింది. చెక్ చేయండి. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ 3 అండి. ఈ ఫార్ములాలో n+1/2లో n ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 3+1/2 అంటే 4/2 అంటే 2. సో, మీడియన్ కూడా 2నే కదా వచ్చింది. కరెక్ట్‌గా ఫార్ములా ఉంది. అట్లే ఇంకొకటి చూద్దాం. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనం ఈవెన్ తీసుకుందాం. అంటే 4 తీసుకున్నాను. ఇప్పుడు మీడియన్ ఏమవుతుంది? మిడిల్‌లో 2 వాల్యూస్ ఉన్నాయి. 2 అండ్ 3. వాటి యొక్క యావరేజ్ ఎంత? 2 + 3/2 అంటే 2 + 3 అంటే ఎంత? 5. 5/2 5/2 5/2 అంటే 2.5. ఈ సూత్రంలో అంటే n+1/2 అనే సూత్రంలో n బదులు 4 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడెంతొస్తుంది? 4 + 1/2 అంటే 5/2. 5/2 అంటే 2.5. ఈ సూత్రం బానే వర్క్ అవుతుంది. సో, n నేచురల్ నంబర్స్ మనకు వరుసగా ఇచ్చినప్పుడు, ఆ n నేచురల్ నంబర్స్ యొక్క మీడియన్ కనుక్కోవాలంటే, మనం n+1/2 అనే సూత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. అట్లే n నేచురల్ నంబర్స్ ఇచ్చేసి మీడియన్ కనుక్కోమంటే n+1/2 కనుక్కున్నాం. అట్లా కాకుండా
n ఈవెన్ నేచురల్ నంబర్స్ ఇచ్చినప్పుడు మీడియన్ ఎంత అంటే అది n+1 అవుతుంది. చెక్ చేసుకోండి. మీరు ఈ విధంగా ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేసుకోండి. అట్లే n ఆడ్ నేచురల్ నంబర్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క మీడియన్ అంటే ఎన్ఏ. ఓకేనా? అంటే ఇక్కడ మీరు గమనిస్తే మీన్‌కి ఏమైతే డిస్కస్ చేసామో మీడియన్ కూడా అదే చెప్పాను. 3 ఫార్ములాస్ చూడండి. ద మీన్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ అంటే n+1/2 చెప్పాను. అట్లే ద మీడియన్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ అంటే కూడా n+1/2నే చెప్పాను. అట్లే ద మీన్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నేచురల్ నంబర్స్ అంటే n+1 అని చెప్పాను. మీడియన్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నేచురల్ నంబర్స్ అంటే n+1 చెప్పడమే n+1 చెప్పాను. అట్లే ద మీన్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నేచురల్ నంబర్స్ అంటే n. ద మీడియన్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నేచురల్ నంబర్స్ అంటే కూడా n. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలి. అంటే మీన్‌కి, మీడియన్‌కి సేమ్ ఫార్ములాస్ చెప్పాను ఈ సందర్భంలో. అట్లే ఇక్కడ మోడ్ విషయం మనం డిస్కస్ చేసినట్టయితే, ద మోడ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ అంటే అదే తరహాలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తే, n నేచురల్ నంబర్స్ అన్నప్పుడు 1, 1, 2, 3 అండ్ సో ఆన్ n అని రాసాం. ఏ ఒక్క వాల్యూ రిపీట్ కాలేదు. ఏ ఒక్క వాల్యూ రిపీట్ కానప్పుడు అక్కడ మోడే లేదంటాం కదా! అందువల్ల ఫస్ట్ n నేచురల్ నంబర్స్ సంబంధించి అసలు మోడే ఉండదు. నో మోడ్. So if all the observations are equally repeated, then the data has no mode. సో అది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఒకే నంబర్‌లో అంటే అన్ని అబ్జర్వేషన్స్ ఒకే నంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినాయనుకోండి, అక్కడ మనం మోడ్ లేదంటాం. మోడ్ ఎప్పుడు ఉంది అంటామంటే ఏదో ఒక అబ్జర్వేషన్ కంపేరింగ్ విత్ అదర్ అబ్జర్వేషన్స్‌తో కంపేర్ చేసినప్పుడు మోర్ టైమ్స్‌గా అనేది వచ్చి ఉన్నట్టయితే అక్కడ మోడ్ ఉంది అంటాం. సో నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ గ్రూప్ డేటా. గ్రూప్ డేటాకు సంబంధించినటువంటి హ్మ్. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఫస్ట్ మీన్ అండి. డైరెక్ట్ మెథడ్‌లో మీన్ ఎట్ట కనుక్కుంటామంటే, గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు రెగ్యులర్ క్లాస్‌లో చూడండి ఇదంతా ఎట్లా వచ్చిందో ఫార్ములా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. దాన్ని సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. లేదా నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్. మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్. మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్. అంటే క్లాస్ ఇంటర్వల్ సంబంధించి మిడ్ వాల్యూ. అంటే ఇక్కడ ఎక్స్‌ఐ అనేది మనకు అబ్జర్వేషన్ లాగా పనిచేస్తుంది. ఎక్స్‌ఐ అనేది అబ్జర్వేషన్స్ లాగా పనిచేస్తుంది. అయితే ఇది డైరెక్ట్ అబ్జర్వేషన్స్ కాదు. ఇక్కడ ఇవి గెస్సింగ్ అబ్జర్వేషన్స్ లాగా మనకు పనిచేస్తాయి. అందువల్ల ఈ డైరెక్ట్ మెథడ్‌లో ఎక్స్ బార్‌తో మనం ఈ సూత్రం వాడినప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్‌ఐ బై సిగ్మా ఎఫ్ఐ అనే సూత్రం వాడినప్పుడు ఒరిజినల్ అర్థమెటిక్ మీన్ మనకు రాదు. అంటే సుమారుగా అర్థమెటిక్ మీన్ మనకొస్తుంది. ఇందువల్ల మనం వాడేటువంటి ఎక్స్‌ఐలు డైరెక్ట్ అబ్జర్వేషన్స్ కాదు. మిడ్ వాల్యూస్ తీసుకుంటాం. అంటే గెస్సింగ్ అబ్జర్వేషన్స్ తీసుకుంటాం కాబట్టి, మనకు ఒరిజినల్ వాల్యూకి దగ్గరగా ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ ఎక్స్ బార్‌లో ఉండే ఎక్స్‌ఐలు లార్జ్‌గా ఉన్నప్పుడు, చాలా పెద్దవిగా ఉన్నప్పుడు వాటన్నిటిని ఆహ్, వాటిని ఎఫ్ఐఎల్‌తో కరస్పాండింగ్ ఎఫ్ఐఎల్‌తో మల్టిప్లై చేసి, ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని సమ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వస్తుంది. ఇదంతా కూడా కొద్దిగా కష్టమైపోతుంది. ఎప్పుడు ఎక్స్‌ఐలు ఎక్కువగా ఉన్నప్పుడు, వాల్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు. సో, అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయొచ్చంటే డీవియేషన్ మెథడ్. డీవియేషన్ మెథడ్ అని ఒక మెథడ్‌ని మనం వాడుకోవచ్చు. ఈ మెథడ్‌లో మనం ఏం చేస్తామంటే ఒక మీన్ అజ్యూమ్ చేసుకుంటాం. మీన్ ఎట్లా అజ్యూమ్ చేసుకోవాలి? ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఆధారంగా మీన్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? అది కూడా రెగ్యులర్ క్లాస్‌లో చూడండి చాలా క్లియర్‌గా చెప్పాము. ఇచ్చిన అబ్జర్వేషన్స్‌లో లోబడి మీన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. అంటే మినిమమ్, మాక్సిమం లోపలగా మధ్యలో చూసుకొని అబ్జర్వేషన్స్‌ని కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ మనం మీన్ తీసుకోవాలి. ఇచ్చిన అబ్జర్వేషన్స్‌లో అన్నిటికంటే చిన్నదిగా మీన్ ఉండకూడదు. అన్నిటికంటే పెద్దదిగా ఉండకూడదు. చిన్నదానికంటే ఇంకా తక్కువ ఉండకూడదు. పెద్దదానికంటే ఇంకా ఎక్కువ కూడా ఉండకూడదు. సో, మిడిల్‌లో ఉండే విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. మీన్ అంటే ఇక్కడ ఏ లేదా క్యాపిటల్ ఏ అని రాస్తూ ఉంటాం. స్మాల్ ఏ ఆర్ క్యాపిటల్ ఏ మీ ఇష్టమండి. అయితే ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ గురించి ఆల్రెడీ చెప్పాను. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ లేదా నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దీన్నే మనం క్యాపిటల్ ఎన్‌గా కూడా రాసుకోవచ్చు. తర్వాత డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నీ కూడా మనం గెస్ చేసిన అర్థమెటిక్ మీన్ నుంచి ఎంత డీవియేషన్‌లో ఉన్నాయి.
ఎంత డీవియేషన్‌లో ఉన్నాయి అనేది కనుక్కుంటామండి. డీవియేషన్స్ అని చెప్పాం కాబట్టి దాంట్లో ఫస్ట్ లెటర్ డి తీసుకోవడం జరిగింది. ఎక్స్‌ఐ మైనస్ ఏకి సింబాలిక్‌గా డీఐ అని రాయడం జరిగింది. సో, ఆ డీఏస్‌ని కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఎఫ్ఐఎల్‌తో మల్టిప్లై చేసి టోటల్ ఫ్రీక్వెన్సీతో మనం డివైడ్ చేసినట్టయితే దీన్ని యావరేజ్ ఆఫ్ డీవియేషన్స్ అంటాం. సో, యావరేజ్ ఆఫ్ డీవియేషన్స్ వస్తుంది. దానికి అస్యూమ్డ్ మీన్ యాడ్ చేస్తే అప్పుడు కూడా అర్థమెటిక్ మీన్ కనుక్కోవచ్చు. సో, ఇట్లా చేయటం వల్ల ఏమవుద్దంటే ఎక్స్‌ఐ వాల్యూస్‌లోంచి మనం ఏం తీసేస్తున్నాం కాబట్టి లార్జ్‌గా ఉండే ఎక్స్‌ఐ వాల్యూస్ రెడ్యూస్ అయ్యి స్మాల్ అవుతాయి. ఒకవేళ ఎక్స్‌ఐ స్మాల్‌గా ఉన్నట్టయితే మనం డైరెక్ట్ మెథడే వాడుకోవచ్చు. ఎక్స్‌ఐ వాల్యూస్ పెద్దగా ఉన్నప్పుడు వాటిని రెడ్యూస్ చేయడానికి ఆ కాలిక్యులేషన్ తగ్గించుకోవడానికి మనం డీవియేషన్ మెథడ్‌ని ఉపయోగిస్తున్నాం. సో, ఫైనల్‌గా ఫార్ములా వచ్చి అస్యూమ్డ్ మీన్ ప్లస్ యావరేజ్ ఆఫ్ డీవియేషన్స్. యావరేజ్ ఆఫ్ డీవియేషన్స్ అంటే సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. తర్వాత స్టెప్ డీవియేషన్ అనేది 10థ్‌లో వస్తుంది. ఇక్కడ అవసరం లేదు. 10థ్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. అవన్నీ ఎగ్జామ్‌లో రావట్లేదు. మీడియన్ కూడా గ్రూప్ డేటాకి సంబంధించిన ఫార్ములా మీడియన్ ఎమ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ అనే ఫార్ములా 10థ్‌లో వస్తుంది. అవన్నీ అక్కడ మోడ్ ఫార్ములా కూడా అంతే. ఇవంతా 10థ్ క్లాస్ సిలబస్. మనకి ఎగ్జామ్‌కైతే రావు. కొద్దిగా ఎక్కువ చెప్పారు. నేను క్వెషన్ పేపర్‌లో చూసాను ఆల్రెడీ. ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లని వెరిఫై చేశాను. సో, అక్కడెక్కడ ఇటువంటి క్వెషన్స్ లేవు కాబట్టి వాటిని పక్కన పెట్టేశాను. సో, నోట్ ఇది డిస్కస్ చేద్దాం. ద మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ విచ్ కన్సిడర్ ఆల్ ద అబ్జర్వేషన్స్ ఈస్ మీన్. అంటే సెంట్రల్ టెండెన్సీలో అన్ని అబ్జర్వేషన్స్‌ని కన్సిడర్ చేసేదేంది? అన్ని అబ్జర్వేషన్స్‌ని సమ్ జేసి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. చేసేది దేంట్లో చేస్తామంటే మీన్‌లో చేస్తాం. అంటే మీన్‌లో ప్రతి అబ్జర్వేషన్‌ని మనం కన్సిడర్ చేస్తాం. ప్రతి అబ్జర్వేషన్‌ని మనం తీసుకోవడం జరుగుతుంది. అట్లే హ్మ్, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మినిమమ్ అండ్ మాక్సిమం వాల్యూస్. మినిమమ్, మాక్సిమం వాల్యూస్ మధ్య ఎక్కువ డిఫరెన్స్ ఉంది అంటే మోర్ డిఫరెన్స్ ఉన్నట్టయితే దెన్ ద మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ టు బి టేకెన్ ఈస్ మీడియన్. డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం మీడియన్ తీసుకోవడం బెటర్. ఈ మీడియన్ ఏం చేస్తుందంటే ఆ మినిమమ్, మాక్సిమం వాల్యూస్ పైన డిపెండ్ కాదు. మినిమమ్ వాల్యూ పైన డిపెండ్ కాదు. మాక్సిమం వాల్యూ పైన డిపెండ్ కాదు. ద మీడియన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద మిడిల్ మోస్ట్ వాల్యూ. అయితే ఇచ్చిన డేటాలో ఉండేటువంటి అబ్జర్వేషన్స్‌ని మనం అసెండింగ్ గాని, డిసెండింగ్ ఆర్డర్‌లో గాని రాసి ఉండాలి. సో, ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ లీస్ట్ ఆర్ హైయెస్ట్ వాల్యూస్. అందువల్ల మినిమమ్, మాక్సిమం వాల్యూస్ మధ్య అబ్జర్వేషన్స్ ఆ మినిమమ్, మాక్సిమం వాల్యూస్ మధ్య డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మీడియన్ వాడడం అనేది చాలా బెటరు. అట్లే మీన్ అనేది యూనిక్‌గా ఉంటుంది. అట్లే మీడియన్ కూడా యూనిక్‌గానే ఉంటది. మీన్ అనేది ఇట్ రిప్రజెంట్స్ ఎంటైర్ డేటా. ఎంటైర్ డేటాని దానికి ప్రాతినిధ్యం వహిస్తది. కంప్లీట్ డేటాలోని ప్రతి వాల్యూని మనం యాడ్ చేస్తాం. టు ఫైండ్ మీన్ వి విల్ యూజ్ క్లాస్ మార్క్స్. సో, మీన్ కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే ఆహ్, డైరెక్ట్‌లో అన్‌గ్రూప్డ్ డేటా చేసేటప్పుడైతే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అబ్జర్వేషన్స్ అన్నిటిని యాడ్ చేసి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్‌తో డివైడ్ చేస్తాం. గ్రూప్ డేటాకొచ్చినప్పుడు క్లాస్ ఇంటర్‌వల్‌కి సంబంధించి ఆహ్, ఎన్ని ఆ అబ్జర్వేషన్స్‌ని మనం ఏం చేస్తామంటే మిడ్ వాల్యూగా తీసుకుంటాం. అంటే గ్రూప్ డేటాలో మిడ్ వాల్యూస్‌ని మనం గెస్సింగ్ అబ్జర్వేషన్స్ లాగా తీసుకొని వర్కౌట్ చేస్తాం. క్లాస్ మార్క్ లేదా మిడ్ వాల్యూస్ అంటాం. అర్థమెటిక్ మీన్ మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు గ్రూప్ డేటాలో అయితే గ్రూప్ డేటాలో మనం మిడ్ వాల్యూస్ లేదా క్లాస్ మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. వాటిని ఎక్సైజ్‌తో చూపించి ఫార్ములా అయితే సేమ్ ఉంటది. గ్రూప్ డేటాకైనా మనం ఏం ఫార్ములా వాడతామంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇది ఫేమస్ ఫార్ములా. ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇదే ఫార్ములా వాడతాం. గ్రూప్ డేటాలో ఉన్న, అన్‌గ్రూప్ డేటాలో ఉన్న. అయితే అన్‌గ్రూప్ డేటాలో ఉంటే ఎక్స్ఐ అనేది ఇక్కడ ఏమవుద్దంటే మిడ్ వాల్యూ అవుతుంది. లేదా క్లాస్ మార్క్ అవుతుంది. టు ఫైండ్ మీడియన్ వి యూజ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మీడియన్ కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కనుక్కుంటాం. దేంట్లో గ్రూప్ డేటాలో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాం. వైల్ డ్రాయింగ్ ఎ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ కర్వ్ వి విల్ టేక్ మిడ్ వాల్యూస్ ఆఫ్ ద క్లాసెస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఏం చేస్తామంటే
ఎక్స్ యాక్సిస్ పైన అంటే ఫ్రీక్వెన్సీ పాలిగాన్ మనం డ్రా చేయాలన్నప్పుడు గ్రాఫ్ పేపర్ పైన లేదా ఫ్రీక్వెన్సీ కర్వ్ మనం డ్రా చేస్తున్నప్పుడు ఎక్స్ యాక్సిస్ పైన మిడ్ వాల్యూస్ తీసుకుంటాం. వై యాక్సిస్ పైన కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ గాని, ఫ్రీక్వెన్సీ కర్వ్ గాని. అట్లే హిస్టోగ్రామ్ మనం కన్‌స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు కూడా అంతే. ఎక్స్ యాక్సిస్ పైన ఇంటర్వల్ తీసుకుంటాం. వై యాక్సిస్ పైన కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ. సో, వై యాక్సిస్ పైన ఫ్రీక్వెన్సీస్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ. హిస్టోగ్రామ్ డ్రా చేస్తుంటే ఎక్స్ యాక్సిస్ పైన క్లాస్ ఇంటర్వల్ తీసుకుంటాం. వై యాక్సిస్ పైన కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ పాలిగన్ లేదా ఫ్రీక్వెన్సీ కర్వ్ డ్రా చేస్తున్నప్పుడు ఎక్స్ యాక్సిస్ పైన మిడ్ వాల్యూ తీసుకుంటాం. వై యాక్సిస్ పైన వాటి యొక్క కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకోవడం జరుగుతుంది. అట్లే లెస్ థాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ మనం డ్రా చేస్తున్నప్పుడు ఎక్స్ యాక్సిస్ పైన మనం అప్పర్ బౌండ్స్ తీసుకుంటాం. అప్పర్ బౌండ్స్. అప్పర్ బౌండరీస్ ఆర్ అప్పర్ బౌండ్స్ అండి. అట్లే వై యాక్సిస్ పైన ఏం చేస్తామంటే కరస్పాండింగ్ లెస్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం. ఏవైతే అప్పర్ బౌండ్స్ తీసుకుంటామో, ఆ అప్పర్ బౌండ్ సంబంధించినటువంటి కరస్పాండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా! లెస్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అవి వై యాక్సిస్ పైన మనం తీసుకోవడం జరుగుతుంది. కరస్పాండింగ్ లెస్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. ఓకేనా? అట్లే మనం ఒకవేళ గ్రేటర్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఎక్స్ యాక్సిస్ పైన ఇంతకుముందు లెస్ థాన్ టైప్ అన్నప్పుడు అప్పర్ బౌండ్ తీసుకున్నాం. ఇప్పుడు గ్రేటర్ థాన్ టైప్ అంటే దానికి అపోజిట్‌లో లోయర్ బౌండ్ తీసుకోవాలి ఎక్స్ యాక్సిస్ పైన. వై యాక్సిస్ పైన కరస్పాండింగ్ గ్రేటర్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ వై యాక్సిస్ పైన తీసుకోవాలి. సో, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. రెగ్యులర్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. అక్కడ చూడండి. ఇఫ్ xy be the intersecting point of less than and greater than cumulative frequency curves. If xy be the intersecting point of less than type and greater than type cumulative frequency curves, then ఇట్లా మనం చూడొచ్చు. లెస్ థాన్ టైప్ అంటే ఇట్లా వస్తది. ఎస్ ఆకారంలో. గ్రేటర్ థాన్ టైప్ అంటే దానికి రివర్స్ ఇట్లా వస్తది. ఇటు యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది xy అంటున్నాడు. xy అన్నప్పుడు ఇక్కడ వాల్యూ ఇదేమవుతుంది? ఈ లెంత్ వచ్చి y అవుతుంది. ఇది x. ఇక్కడ y. అంటే ఈ లెంత్ వచ్చి ఈడ y అవుతుంది. ఇది x అవుతుంది. y. ఓకే. ఈ విధంగా మనం పాయింట్‌ని గుర్తుపెట్టడం మీకు ఆల్రెడీ తెలుసుకొనే ఉంటారు. గ్రాఫ్ పేపర్ పైన పాయింట్ ఎట్టా రికగ్నైజ్ చేయాలో మీకు తెలిసే ఉంటుంది. చాలా ఇంతకుముందు చూసుంటాం. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. సో, పాయింట్ రికగ్నిషన్ తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో, xy ఇక్కడ పాయింట్ ఆఫ్ ఈ 2 కర్వ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ xy అంటే సో, అప్పుడు దానికి కరస్పాండింగ్ ఎక్స్ యాక్సిస్ పైన ఎక్స్ అని పెట్టుకోవాలి. దానికి కరస్పాండింగ్‌గా వై యాక్సిస్ పైన వై అని పెట్టుకోవాలి. ఆ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్‌కున్న డిస్టెన్స్ వై అవుతుంది. ఆ పాయింట్ నుంచి వై యాక్సిస్‌కున్న డిస్టెన్స్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ ఎక్స్ అనేది ఏం చేస్తుందంటే మీడియన్ తెలియజేస్తుంది. ఎక్స్ అనేది మీడియన్ తెలియజేస్తుంది. మీడియన్ తెలియజేస్తుంది. సో, ఇక్కడ మనకు లెస్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, గ్రేటర్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ 2 తీసుకొని లెస్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, గ్రేటర్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ 2 తీసుకొని ఒకే గ్రాఫ్ పేపర్‌లో మనం డ్రా చేసినప్పుడు ఆ 2 ఖచ్చితంగా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్‌లో ఉండే ఎక్స్ కోఆర్డినేట్‌ని మనం మీడియన్‌గా చెప్పుకోవచ్చు. సో, ఇది ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేశాం. ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 10 నేచురల్ నంబర్స్ అంటే 10+1/2 ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అట్లే మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నంబర్స్. ఇక్కడ నేను ఒక 3 సూత్రాలు నేను మీకు గుర్తు చేస్తాను. తర్వాత క్లాస్‌లో వస్తాయి. ఇది ఫస్ట్ అయితే ఆల్రెడీ చెప్పాను. సిగ్మా ఎన్ అంటే ఎన్ 1+2+3+ అండ్ సో ఆన్ ఎన్ అని అర్థం. అంటే ఇట్లా పక్క రాస్తాను. n ఇంటూ n+1/2 గుర్తుపెట్టుకోండి తర్వాత క్లాస్‌లో కూడా వస్తుంది. ఇదైతే ఆల్రెడీ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ 2 కాన్స్టిట్యూటివ్ ఎవ్రీ 2 కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ ఫిక్స్‌డ్‌గా ఉంది కాబట్టి 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఎన్‌లు ఏపీలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉన్నాయి అని చెప్పేసి దానికి ఒక ఫార్ములా కూడా మనం గుర్తు చేసుకున్నాం. Sn = n/2 ఫార్ములా గుర్తు చేసుకున్నాం. ఆ ఫార్ములా ఆధారంగా n × n+1/2 వచ్చినట్టుగా ఇంతకుముందు డిస్కస్ చేశాం. సరే ఇది అట్లా డైరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. దాన్ని సిగ్మా ఎన్ అంటాం. సిగ్మా ఎన్ అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నంబర్స్. అట్లే సిగ్మా ఎన్ స్క్వేర్ కూడా ఉంది. పెట్టుకోవాలి మీరు. ఎట్లొచ్చిందో తర్వాత చూద్దాం. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ ఇది ఎట్లుండాలి? ఎన్ స్క్వేర్‌గా ఉంటుంది. దీని సూత్రం ఏమంటే n × n+1 2n+1/6
n into n plus 1 2n plus 1 by 6. అట్లే ఇంకొక ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సిగ్మా n క్యూబ్ అంటే ద సమ్ ఆఫ్ ఫస్ట్ n క్యూబ్స్ అంటే 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్ అండ్ సో ఆన్ n క్యూబ్. ఇట్లా ఉన్నప్పుడు దాని సూత్రం ఏమంటే n ఇంటూ n ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్. ఫస్ట్ చెప్పామే ఆ ఫార్ములాకి స్క్వేర్ పెట్టుకుంటే వస్తుంది. ఫస్ట్ చెప్పిన ఫార్ములా ఏమి n ఇంటూ n ప్లస్ 1 బై 2 దానికి స్క్వేర్ పెడితే వస్తుంది. అంటే సిగ్మా n స్క్వేర్. అంటే దీన్ని సింపుల్‌గా ఎట్లా రాసుకోవచ్చు? n స్క్వేర్ ఇంటూ స్క్వేర్ అన్నిటికి డివైడ్ చేసి ఇచ్చామనుకోండి. nకి స్క్వేర్ ఇచ్చాను. n+1కి స్క్వేర్ ఇస్తున్నాను. n+1 స్క్వేర్ బై 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 అండి ఫైనల్‌గా. ఇప్పుడు వాడేం చెప్తున్నాడంటే ద మీన్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్. మీన్ అన్నప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే n కాబట్టి nతో డివైడ్ చేయాలి. సో సిగ్మా nని nతో డివైడ్ చేస్తే n ఇంటూ n+1/2లో n క్యాన్సిల్ అయిపోతుంది. అంటే n+1/2 వచ్చింది. అట్లే ద మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్. సో మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ అన్నప్పుడు సమ్ బై నంబరే కాబట్టి ఇక్కడ కూడా ఆ స్క్వేర్స్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్‌ని nతో డివైడ్ చేయాలి. సో ఇక్కడ సూత్రం ఏమొచ్చింది? సమ్ ఆఫ్ ఫస్ట్ n స్క్వేర్స్ అంటే n ఇంటూ n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 వచ్చింది. దీన్ని nతో డివైడ్ చేయాలి. అంటే ఈ సూత్రంలో ఉండే n క్యాన్సిల్ అయిపోతుంది. ఈ n క్యాన్సిల్ అయిపోతే మిగిలిందేమి n+1 ఇంటూ 2n+1/6. అట్లే మీన్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ అన్నప్పుడు ఇక్కడ కూడా సమ్ బై నంబరే కాబట్టి ఫార్ములా అంటే సిగ్మా n క్యూబ్‌ని nతో డివైడ్ చేయాలి. సిగ్మా n క్యూబ్‌ని nతో డివైడ్ చేస్తే సిగ్మా n క్యూబ్‌లో ఉండేటువంటి n స్క్వేర్‌లో ఒక n క్యాన్సిల్ అయిపోయి ఒక n మిగులుతుంది. n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4 వచ్చింది. సో ఇవన్నీ ఫార్ములాస్ బ్రీఫ్‌గా మీరు అర్థం చేసుకోవాలి. ఎట్లా వచ్చాయనేది కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే క్లాస్‌కి మించి ఫార్ములాస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు రెగ్యులర్‌గా ఎగ్జామ్‌లో వచ్చే క్వెషన్స్ అయితే చాలా సింపుల్‌గా ఉంటాయి. సో అక్కడ మనం ఈ క్వెషన్స్‌ని అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పటికైతే థియరీ అయిపోయింది. రేపు క్లాస్‌లో మనం మళ్ళీ కలుద్దాం. ఇప్పటిదాకా ఓపిక విన్నారు కదా! అందరికీ ధన్యవాదాలండి.